ఏపీ సీఎంగా ఇవాళ చంద్రబాబు ప్రమాణ స్వీకారం భారీగా తరలి వెళ్తోన్న టీడీపీ శ్రేణులు కార్యకర్తలు. బాబు ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న మోడీ, అమిత్ షా 10,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు. ప్రమాణ స్వీకారం తర్వాత తిరుమలకు వెళ్లనున్న చంద్రబాబు, రేపు ఉదయం స్వామివారిని దర్శించుకోనున్న చంద్రబాబు. ఏపీ మంత్రుల జాబితా విడుదల, 24 మందితో చంద్రబాబు కేబినెట్. ఏపీలో తొలిసారిగా మంత్రి పదవులు దక్కించుకున్న 17 మంది ఎమ్మెల్యేలు. తొలిసారిగా గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలకు కేబినెట్లో ఛాన్స్. ఖాజా టోల్ గేట్ వద్ద భారీగా నిలిచిన వాహనాలు 3 కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్. ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 4 రోజుల పాటు సభ జరిగే అవకాశం. ఈ నెల 24 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు, జూలై 3 వరకు జరగనున్న పార్లమెంట్ సమావేశాలు. పదమూడున వైసీపీ ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం, మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. తెలంగాణలో చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు, జీహెచ్ఎంసీ పరిధిలో నేడు భారీ వర్షం కురిసే అవకాశం. నేటి నుంచి తెలంగాణలో బడులు పునః ప్రారంభం, తొలి రోజే పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ అందజేత. స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై సర్కార్ ఫోకస్, ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టాలన్న మంత్రి పొన్నం. నేడు తెలంగాణలో టెట్ ఫలితాల విడుదల సమయం వెల్లడించని అధికారులు. సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగార్థులకు శుభవార్త, వారసుల వయో పరిమితి 35 నుంచి 40 ఏళ్లకు పెంపు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల ఛార్జ్షీట్ దాఖలు, నిందితులకు బెయిల్పై ఇవాళ నాంపల్లి కోర్టు తీర్పు. ఒడిశాలో తొలిసారి ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధం, ఇవాళ సీఎంగా ప్రమాణం చేయనున్న మోహన్ మాఝీ. నీట్ కౌన్సిలింగ్ పై స్టే విధించేందుకు సుప్రీం నిరాకరణ, ప్రవేశ పరీక్ష పవిత్రత దెబ్బతిందని వ్యాఖ్య. ఉల్లి ధరలకు మళ్లీ రెక్కలు, 26 రూపాయలకు పెరిగిన కిలో ఉల్లి. కాల్పుల విరమణ ప్రణాళికకు భద్రతా మండలి ఆమోదం, తక్షణం అమలు చేయాలని ఇజ్రాయెల్, హమాస్కు పిలుపు. అంతరిక్ష కేంద్రంలో స్పేస్ బగ్, ఇబ్బందుల్లో సునీత విలియమ్స్. ఆఫ్రికా దేశం మలావిలో కూలిన విమానం, దేశ ఉపాధ్యక్షుడితో పాటు మరో 10 మంది మృతి. యెమెన్ తీరంలో మునిగిపోయిన పడవ, 49 మంది మృతి, పలువురు గల్లంతు. టీ20 వరల్డ్ కప్ లో నేడు అమెరికాతో భారత్ పోరు, రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం.